మళ్లీ అధికారంలోకి రావడం కోసం మావోయిస్టులను వాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అధికారం దూరం అవ్వగానే కేసీఆర్కు మావోయిస్టులు గుర్తుకొచ్చారంటూ ధ్వజమెత్తారు. న్యూ డెమోక్రసీ ర్యాలీ, సీఎం పీస్ కమిటీతో చర్చలు, కేసీఆర్ డిమాండ్ అన్నీ ఒక్కరోజే జరిగాయని, దీంతో ఈ మూడు ఒకే తాను ముక్కలే అని రుజువైందని అంటున్న ఎంపీ రఘునందన్ రావుతో ఫేస్ టు ఫేస్. మావోయిస్టుల ఏరువేతకు కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టింది. దీనిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీతో భేటీ అయ్యారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. కగార్ ఆపరేషన్ నిలిపేయాలన్నారు. దీనిపై బీజేపీ వర్షన్ ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కగార్ ఆపరేషన్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపివేయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న శాంతి చర్చలతో కమిటీతో భేటీ అయ్యారు. దీన్నంతా ఏ విధంగా చూడొచ్చు? సో వీళ్ళంతా ఒకే తాను ముక్కలు అనేది మనం చూడాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా చేయడం తప్ప వీళ్ళ ఆలోచన విధానం లోపల ఏం మార్పు ఉంది? చంద్రశేఖరరావు గారు జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 3, 2023 దాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 10 ఏళ్లలో ఏ రోజైనా ఒక్కసారైనా చంద్రశేఖరరావు గారికి నక్సలైట్లతో చర్చలు జరపాలనేటువంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా నక్సలైట్లని చర్చలకు పిలిచినరా? మీ 10 సంవత్సరాల 2 టర్ముల పరిపాలనలో ఎన్కౌంటర్లు జరగకుండా మీరు ఏమన్నా తెలంగాణలో ఉన్నారా? మీరు చేయలేదా ఎన్కౌంటర్లు? ఆడపిల్లలను కూడా చూడకుండా ఎన్కౌంటర్లు చేసిరు కదా. మరి ఆ రోజు శాంతి చర్చలు అనే ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు టీఆర్ఎస్ గొంతు, కాంగ్రెస్ గొంతు, న్యూ డెమోక్రసీ గొంతు, కొందరు సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ల గొంతు, కొందరు ఎమ్మెల్సీల గొంతు, కొందరు జర్నలిస్టుల గొంతు ఎందుకు నక్సలైట్లతో శాంతి చర్చలు అనేటువంటి మాట వైపోతుందో ఒకసారి దయచేసి సమాజం ఆలోచించాలి. వీళ్ళందరూ ఒకటే తాను ముక్కలు. వీళ్ళందరూ అవసరం కోసం నక్సలైట్లు అనేటువంటి పేరును వాడుకుంటున్న వాళ్ళు తప్ప కాంగ్రెస్ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చర్చలకు పిలిచినారు. చర్చలు జరిగినాయి. చర్చల సారాంశం ఏందో రాజశేఖర రెడ్డి గారు కుల్లంకుల్లా దేశం ముందు ఉంచినారు. ఇలా మళ్ళీ కొత్తగా కేసీఆర్ గారు బ్లాక్ అండ్ వైట్ తెలుస్తుంది, వాళ్ళని మళ్ళీ విలువండి అని ఎందుకు అడుగుతున్నారు? ఇంతకుముందు ఎప్పుడు ప్రయత్నాలు చేయలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు అంత మంచి అవకాశం ఇచ్చి చర్చలకు పిలిచిర్రు. ఏమన్నా మారినరా వాళ్ళు? వాళ్ళ పద్ధతి ఏమైనా మారిందా? చర్చలు ముగిసిన తర్వాత సమాజానికి ఏమైనా ఉపయోగపడే రీతి లోపల ప్రతిపాదనలు ఇచ్చిండ్రా? ఏ ప్రభుత్వమైనా నక్సలైట్లు ఇచ్చేటువంటి ప్రతిపాదనల్ని అంగీకరిస్తుందా? అంగీకరించేది ఉంటే చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు జరిపినటువంటి చర్చలకి కంటిన్యూటీగా చర్చలు జరిపి నక్సలైట్లతోటి తాడోపేడో తేల్చాల్సింది కదా అప్పుడే. మరి మీరు వచ్చిన 6 నెలలకే ఎన్కౌంటర్లు ఎందుకు షురూ చేసిండ్రు? అంటే అధికారంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి తప్ప ఇంకొకటి కాదు. నేను కాంగ్రెస్కైనా, టీఆర్ఎస్కైనా, న్యూ డెమోక్రసీకైనా, మాట్లాడుతున్నటువంటి విఘ్నులకైనా నేను చెప్పేది ఒకటే. ఎప్పుడైతే వాళ్ళ పరిస్థితి బాగలేదు, ఇంకా అంతా అయిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో శాంతి చర్చల పేరిట కొంత బ్రీతింగ్ జోన్ తీసుకునేందుకు నక్సల్ చేసేటువంటి ప్రయత్నానికి మీరు దయచేసి అంతా వాడకండి. నిజంగా వాళ్ళకి అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే 10 సంవత్సరాల నుంచి మోడీ గారు అధికారంలో ఉన్నారు. ఏ రోజన్నా ఈ ప్రతిపాదన వచ్చిందా? 10 సంవత్సరాల నుంచి రాని ప్రతిపాదన ఇయ్యాలి ఎందుకు వస్తూ ఉంది? ఆపరేషన్ కగారు నిలిపిమేయమని చంద్రశేఖరరావు గారు ఎట్లా మాట్లాడగలుగుతారు? ఇంత బాధ్యతారహితంగా ఓ కేంద్ర మంత్రి, ఓ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు మాట్లాడడాన్ని ఈ సమాజం జీర్ణించుకోదని నేను చంద్రశేఖరరావు గారికి మాత్రం ఈ సందర్భంగా తెలియజేయాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్న విశేషాలు ఇది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.